హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి నా చిన్న ప్రపంచం. ఈరోజు క్యారమెల్ మక్కానా చూపిస్తున్నా అండి. ఒక ఫ్రై పాన్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మక్కానా 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిందని ఎలా తెలుస్తుందంటే, ఒక దాన్ని తీసుకొని మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా క్రిస్పీగా అవుతుందండి. అప్పుడు అవి ఫ్రై అయిపోయినట్టే. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం వాటరు, బెల్లం వేసుకోవాలండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, అదే వేస్తున్నాను. సరిపడినంత మనకి వేసుకోవడమేనండి. అది వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఉండాలి. ఈ మక్కన మంచిదండి. లో క్యాలరీస్, లో ఫ్యాట్ అండి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలా స్వీట్ వర్షన్ ఇష్టపడినప్పుడు నెయ్యిలో వేయించుకొని సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా తినచ్చండి, బాగుంటుంది. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, అలా కూడా తినచ్చు. ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చండి. వెయిట్ కూడా పెరుగుతామన్న భయం ఉండదు. వితౌట్ గిల్ట్ మనం కూడా, పెద్దవాళ్ళం కూడా తినచ్చు చక్కగా. ఆ బెల్లం వాటర్ కొంచెం దగ్గర పడ్డాక ఈ మకానా వేసుకొని ఒక 2-3 minutes ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక ఒక్కోసారి మన దగ్గర తినడానికి ఏమి ఉండవు కదండి. అప్పుడు మనము బిస్కెట్ ప్యాకెటో, చిప్సో వాటికి ఇస్తాం కదా. వాటికన్నా కూడా ఇలాగ హెల్దీగా, క్విక్గా చేసుకునే రెసిపీస్ అయితే బెస్ట్ కదండి. హెల్దీ వర్షన్లో మనం ఇవి కొంచెం కాస్ట్లీ, బట్ కొంచెం మనం హెల్దీగా చేసుకుంటే బెటర్ కదా. అవి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.